బడ్జెట్ లోపల తెలంగాణ ఊసే లేకపోతే చాలా దౌర్భాగ్యం దురదృష్టం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ప్రధానమంత్రిని కావచ్చు, ఆర్థిక మంత్రిని కావచ్చు, మిగతా మంత్రులను కలిసి మాకు తెలంగాణకు నిధులు కావాలి, అభివృద్ధి కోసం 1,65,000 కోట్ల నిధులు కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదనలకు పంపితే ఇవాళ బడ్జెట్ లోపల కనీసం తెలంగాణ ఊసే లేకపోవటువంటిది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే ఇలా ఈ దేశం లోపల మరి తెలంగాణ భాగం కాదా అవునా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో దోస్తనం ఉన్నటువంటి యొక్క రాష్ట్రం లోపల వారికి అత్యంత నిధులు కేటాయించడింది. కానీ మరి ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా గత 10 సంవత్సరంలో మరి వెనుకబడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపినటువంటి మరి నిర్మలా సీతారామన్ కావచ్చు, ప్రధానమంత్రి మోడీ కావచ్చు, దీనికి బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు మరి వీళ్ళందరూ ఉన్నా కూడా మరి మా తెలంగాణ రాష్ట్ర తీసి మాత్రం గురుస్తున్నా. ఎందుకంటే మరి తెలంగాణ పునర్విభజనలో భాగంగా విస్తరమైనటువంటి బయ్యర్ ఉక్కు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రం కావచ్చు నిధులు ఏ విషయంలో కూడా పొందలు లేకుండా జీరో, అంటే వాళ్ళ యొక్క పనితనం సున్నా, తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం కూడా ఏది లేకుండా వాళ్ళ యొక్క దృక్పథం చాటుకున్నారు. ఈ విషయం లోపల ఈ తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసించాలంటూ మరి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని మరి బలపరుస్తూ మరి ఇక్కడ నిధులను రాకుండా అడ్డుకున్నటువంటి ఇక్కడ కొన్ని శక్తులు కావచ్చు మరి వీళ్ళందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.